ఇదంతా ఎవరు చేస్తుంటారు? నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసమే మీ నాన్న బర్త్డే గుర్తులేనట్టుగా మీ అమ్మ అన్నయ్యలు నటించారమ్మా. మీ నాన్న కోసం మీ అన్నయ్య మీ అమ్మే ఇదంతా డెకరేషన్ చేశారు. జైని మీ అమ్మని అనవసరంగా అపార్థం చేసుకున్నావమ్మా. నేను సర్ప్రైజ్ చేద్దామని మీ నాన్నగారి బర్త్డే గుర్తు లేదన్నట్టు యాక్ట్ చేశాము. అవునను, నాన్నగారి బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే ఇలా చేశాం. చూడు, బెలూన్స్ అన్ని ఊది ఊది నా బుగ్గలు ఎంత నొప్పిలేసాయో తెలుసా? ఇప్పటికి కూడా నొప్పి తగ్గలేదు తెలుసాను. నిజం నాన్నగారు. థ్యాంక్ యూ నాన్న. నిజంగా నేను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మీనాక్షి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ అమ్మా. సారీ అన్నయ్య. కట్ చేయండి, కేక్ కట్ చేయండి నాన్నగారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసి హ్యాపీ బర్త్డే. సంతోషం. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ రవి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.